హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చికెన్ పచ్చడి మీద నిమ్మకాయ పిండుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇది చికెన్ పచ్చడి కాదండి, ఎగ్ పచ్చడి. ఎగ్ పచ్చడి నేను ఎలా పెట్టానో చూడండి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు మొత్తం కలిపి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో కొద్దిగంత పసుపు, ఉప్పు, కారం వేసేసి కోడిగుడ్లు అయితే ఇలా పగలగొట్టుకుంటున్నాను. 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు గుడ్లకు బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక గిన్నెకి ఆయిల్ రాసి మొత్తం కోడిగుడ్డు సొన ఆ గిన్నెలో అయితే వేసుకొని పొయ్యి మీద కళాయిలో నీళ్లు పోసుకొని ఆ గిన్నె అయితే అందుట్లో పెట్టాను. మొత్తము ఇలా నూరేసుకున్నానండి. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయండి. చూసారండి, మనం కలుపుకున్న కోడిగుడ్డు సొన మొత్తం ఎలా ఉడికిపోయిందో, బ్రెడ్ లాగా వచ్చింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. పచ్చడికి సరిపడా ముక్కలు కట్ చేసుకుందాం. చికెన్ పచ్చడికి ఎలాగైతే కట్ చేసుకుంటామో చికెను, అలాగే ఇవి కూడా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇట్లా నూనె వేడి చేసుకొని అందుట్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకున్న తర్వాత చూడండి అవి ఎలా ఉబ్బుతున్నాయో. చక్కగా ఉడికిన ముక్కల్ని మళ్ళీ నూనెలో వేసేసరికి చక్కగా ఉబ్బుతున్నాయండి, లావు అవుతున్నాయి ముక్కలు. ఈ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, రెడీ అయిపోయినాయి, వేగిపోయినాయి. వేగిన ముక్కలు పక్కకు తీసేసుకొని అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఎర్రగా వేయించుకోవాలండి. చూడండి ఎలా ఎర్రగా వేగిందో. ఐదు గుడ్లకి 4 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసానండి. వేసుకున్నాక అవి వేగిన తర్వాత ఇవి కూడా అందుట్లో వేసేసి బాగా వేపుకుందామండి. పచ్చడి అయితే ఉప్పు, కారం, పసుపు అలాగే కోడిగుడ్డు ముక్కలు మొత్తం కలిసి మంచిగా వేగినాయండి. ఇంకా అందుట్లో మనం నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. కొద్దిగా అంతసేపు చల్లారిన తర్వాత ఇలా ఒక నిమ్మకాయ రసం అయితే పిండానండి. 5 గుడ్లకి ఒక నిమ్మకాయ అయితే సరిపోయిందండి రసం. పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈలోగా వర్షం మాత్రం ఇరక్కొట్టేసింది. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని వర్షానికి ఎదురుగా కూర్చొని తింటుంటే ఉందండి. అబ్బబ్బబ్బా, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ఈ ఎగ్ పచ్చడి ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నన్ను ఫాలో చేయండి.